హలో హెల్త్ లవర్స్, ఈ రోజు మనం మరో ఇంట్రెస్టింగ్ హెల్త్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. మన దేశంలో, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఉండే ప్రజలు అన్నం తినడానికే ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. సాధారణంగా అన్నం తినడం ఆరోగ్యానికి మంచిదే, కానీ ఎక్కువగా తింటే ఆరోగ్యానికి ముప్పు తప్పదు అంటున్నారు వైద్యులు. అయితే రైస్ ఎక్కువగా తినడం వల్ల కలిగే నష్టాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం మనమందరం వైట్ రైస్ నే ఎక్కువగా తింటూ ఉన్నాం. అయితే ఈ వైట్ రైస్ లో పోషకాలు ఏమీ లేకపోగా కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల ఊబకాయం బారిన పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇంకా రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగి డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఇప్పటికే షుగర్ తో బాధపడే వాళ్ళు అన్నం ఎక్కువగా తింటే షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇంకా అన్నం ఎక్కువగా తినడం వల్ల అజీర్తి, గ్యాస్ట్రిక్, యాసిడిటీ వంటి జీర్ణ సమస్యలు వస్తాయని అధ్యయనాలు కూడా వెల్లడిస్తున్నాయి. కాబట్టి ఇప్పటికే రకరకాల జీర్ణ సమస్యలతో బాధపడే వాళ్ళు అన్నాన్ని ఎక్కువగా తినకపోవడమే మంచిది. అలాగే అన్నం ఎక్కువగా తినడం వల్ల రక్తంలో ఒక్కసారిగా షుగర్ లెవెల్స్, కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగి హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇక కొందరిలో అన్నం ఎక్కువగా తినడం వల్ల ఉత్పత్తి అయ్యే కొన్ని కెమికల్స్ లివర్ ను ఎఫెక్ట్ చేయడం వల్ల లివర్ డ్యామేజ్ అవడంతో పాటు అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే వైట్ రైస్ తినడంలో జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం. ముఖ్యంగా 60 ఏళ్లు పైబడిన వారు అన్నం తినకపోవడమే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ఒకవేళ మీకు రైస్ తినాలనిపిస్తే కనుక వైట్ రైస్ బదులుగా బ్రౌన్ రైస్ తినడం మంచిది. చూశారు కదా, ఇలాంటి మరిన్ని హెల్త్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.